నీళ్లుంటాయి కానీ ఆవిరి కాదు, అన్నింటినీ గమనిస్తుంది కానీ కెమెరా కాదు, అవి లేకపోతే అంత ఐస్ దగ్గర ఆన్సర్ బాగా చెప్తున్నావు. చెప్పాడు కదా. టికెట్ ఇచ్చేస్తారు మరి. టికెట్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు సైలెంట్ గా ఉంటుంది. ఏంటి మళ్ళీ చెప్తా. మ్యాథమెటిక్స్ లో ఒక అమ్మాయి పేరు సైలెంట్ గా ఉంటుంది. అమ్మాయిల పేర్లు అయితే వద్దు అక్క, మేము చెప్పలేదు. అమ్మాయి పేరు సరే క్లూ ఇస్తా, హెచ్ తో ఏదైనా ఇద్దరు అమ్మాయిల పేర్లు చెప్పండి. హెచ్ అంటే మరి ఈ డక్స్ అయితే ఆమా హేమనే కరెక్టే. సరే ఇంకొకటి, కాకి కావు కావమని ఎప్పుడు అరుస్తుంది? కాదు, కావుకోమని అరుతుందా? కాకి ఎప్పుడు కావుకోమని అరుతుంది కదా అక్క ఎప్పుడు. కానీ ఒకరిని చూస్తే బాగా ఎక్కువ అరుస్తుంది, అంటే దేన్ని చూస్తే అరుస్తుంది? అలాంటి అమ్మాయిని చూసినప్పుడు అరుస్తుంది, మరి మేమైతే అలాగే అరుస్తాం. మరి అబ్బాయిలు అమ్మాయిని చూసినప్పుడు అరుతారులే, అది ట్రూవే. కానీ కాకు కూడా ఆమెను చూసి భయపడి అరుస్తుంది. మరి ప్రతి వస్తువుకి ఉండే కారం. మమకారం. దానిలాగే ఇంకోటి ఏదైనా చెప్పు. ఆనందకరం. ఆనందకరం అంట ఆకారం. కరెక్టే. ఆయుధం లేని పోరాటం. ఆయుధం లేని పోరాటం. అవన్నీ చెప్పకూడదు, బయటికి కొడతారు చూస్తే. ఆయుధం లేని పోరాటం. పోరాటం. సైలెంట్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? నిశ్శబ్దమా? మౌనం. దాన్ని చెప్పు. మౌన పోరాటం. మౌన పోరాటం. కరెక్ట్. ఎన్ని రెట్లు పెరిగినా 2 రూపాయలకి 2 వచ్చేవేంటి? చాక్లెట్. ఎన్ని రెట్లు పెరిగినా 2 రూపాయలకి 2 వచ్చేవేంటి? రూపాయి పైసలు 2. 2 రూపాయి పైసలు. కరెక్టే. నీళ్ళలో పడుతుంది, నీళ్ళలో పడితే చచ్చిపోతుంది. నీళ్ళలో పడుతుంది, నీళ్ళలో పడితే చచ్చిపోతుంది. ఐస్ నీళ్ళలో పడితే చచ్చిపోతాయా? నేనేం రాంగ్ చెప్పట్లా, ఇంకోటి చెప్పైతే. ఏదైనా అంటే మనం కుకింగ్ లో యూస్. సాల్ట్, చక్కెర. వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది? వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లో కూడా. ఫ్రిడ్జ్ లో చల్లగా ఉంటుంది కదా వేసవికాలం కూడా. అంటే అందరింట్లోనే ఫ్రిడ్జ్ ఉండదు కదా. ఏసీ కూడా. వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది? చలి ఎక్కడ ఉంటుంది? ఐస్లాండ్. అదే అరకు. అరకులో చల్లగా అయితే అందరూ అరకు వెళ్ళాల్సి వస్తుంది. అరకు కాదులే. అది వేసవి కాలంలో అందరూ బయట కూడా పెడతారు. చలివేంద్రంలో ఉంటుంది. చలివేంద్రంలో చలింది కడతాది అక్క. వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది? చలివేంద్రంలోనే ఉంటుంది. సరే. అందరూ నన్ను తినడానికే కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. అందరూ నన్ను తినడానికే కొంటారు కానీ నన్ను ఎవరు తినరు. కరివేపోకండి. ప్లేట్. కరెక్టే. ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు. ఆన్సర్ చెప్పండి. ఎవరికి పాస్? ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు. ఏదో ఒక సీజన్ లో యూజ్ చేస్తారు. అంబ్రెల్లా. మరి ఎట్టుగా ఎందుకు ఓవరాక్షన్ చేస్తారు? చింపితే కానీ పనికిరాని బుక్ ఏది? అక్క నువ్వు క్వశ్చన్లు కొంచెం మార్చా. కాలంటే అడుగుతుంది. చింపితేనే కానీ పనికిరాని బుక్ అబ్బా. అంటే ఇప్పుడు మనం బుక్ ని చింపితే మనకి చాలా యూజ్ అవుతుంది. మన బుక్ లో చింపలేం కానీ చింపితేనే పనికి వస్తుంది కదా. అదేంటో చెప్పు. మనీకి యూజ్ చేస్తారు. చెక్ బుక్. కరెక్టే. స్కూల్ అంటే పిల్లలకి ఇష్టమైన రోజు ఏంటి? ఆదివారం. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఇది చిన్నప్పుడు ఎప్పుడు అన్నా కానీ గుర్తులేదు. ఏంటి? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. మేఘాలు అనుకుంటా. మేఘాలే. కరెక్టే. విత్తనం లేకుండా మొలిచేది ఏంటి? చారం లేని జీబ్రా.
బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టున్నారు. 100 పళ్ళు ఒకటే పెదవి. 100 పళ్ళు ఒకటే పెదవి. మాకు 32 పళ్ళే ఉన్నాయి మరి. అట్టిగల ఫ్రూట్స్ ఐడియా ఉందా మీకు? తింటారా ఫ్రూట్స్? కస్టర్డ్ యాపిల్ అని. బనానా గెల బనానా గెల. అబ్బా అని మా ఏరియాలో ఎక్కువ దొరుకుతుంది. సర్లే మీ ఏరియాలో దొరికి నాకు తెచ్చిద్దులే కానీ చెప్పు. ఇక్కడే ఉంటారా మరి? ఇక్కడే ఉంటాను. సరే నా దగ్గర ఒకటి ఆ దగ్గర కూడా పెద్దలా కనపడుతున్నా మరి. సరే నేనే చెప్తాలే. పోమోగ్రానైట్ దానిమ్మ. దానిమ్మ చెప్పలా నువ్వు? చెప్పాడు దాని పళ్ళు ఉడితే మళ్ళీ రావు. ముసలికి ఎలాగ రావు కదా. ఎవరికి? ముసలికి ఎవరికి రావు కదా, ఇంకా ఊడిపోతాయి మరి. దాని పళ్ళు ఉడితే మళ్ళీ రావు. అదే అక్క, మా తాతకి ఊడిపోయి ఇంకా రాలేదు, పోయాడు. మరి ఏం చేద్దాం? మనుషులు కాదురా, అదొక వస్తువు. వాళ్ళు చెప్పాలి ముందు, మరి ఏది ముందే చెప్పాలి కదా. దువ్వేనా?